ఏంటంటే గురువు సాక్షిగా నేను ధ్యానం చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది అయితే మానేసాను కానీ గంటలు గంటలు చేస్తే కనుక ఇది దీంట్లో కావాలి ఒక అరగంట పావుగంట చేసుకుంటే అక్కర్లేదు. చేశాను ఇప్పుడు దాకా చేశాను ఒక గంట. ఇప్పుడు మళ్ళీ నేను ఎలా రోజు చెప్తున్నాను కదా ధ్యానం చేసుకోండి అని. ఈవిడ గారు చేస్తుందా లేదా, ఊరికే మనకు చెబుతుంది అనుకుంటారేమో అని నేనే ఇప్పుడు దాకా గంట చేసుకున్నాను. టైం అయిపోయింది, 7 అయిపోయింది. 6:49 శుభమంగళం వస్తుంది అన్నమాట. గంట 7 అయిపోయింది. ఇప్పుడు నేను ధ్యానం చేస్తాను. ఇలా ముద్ర వేసుకోవాలి. ఓకే అంటారు. మనం అన్నీ మంచిగానే తీసుకుంటున్నాను సంకల్పించుకోవాలి. నేను ఆరోగ్యాన్ని తీసుకుని అనారోగ్యాన్ని వదిలేస్తానమ్మా సంకల్పించుకుంటున్నాను అనుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి, ఆత్మానందంగా ఉండాలని సంకల్పించుకుంటున్నానమ్మా. అందరూ బాగుండాలి, నేను బాగుండాలని సంకల్పించుకుంటున్నానమ్మా. ఆత్మ ఆనందంగా మనసు ప్రశాంతంగా ఉండాలని సంకల్పించుకుంటున్నా. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, మంచిగా ఉండాలి, మంచి పనులు చేసుకుంటూ మంచి ఆలోచనతో ఉంటూ మనసు ప్రశాంతంగా ఉండాలని సంకల్పించుకుంటున్నానమ్మా. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అందరూ అని సంకల్పించుకుంటూ నేను ఆరోగ్యంగా ఉండాలి ఉండాలని మంగళం, నిత్య శుభమంగళం, ఆరోగ్య మంగళం అనుకుంటూ అంతా మీకే తెలుసమ్మా, అంతా మీకే తెలుసు, ఆవిడకే తెలుసు కదా, అమ్మకే తెలుసు కనుక మనం శ్వాసలు తీసుకోవాలన్నమాట. అమ్మ అంతా మీకే తెలుసు, నన్ను క్షమించండి. ఇప్పుడు ఓకే, మౌనంలోకి వెళ్ళిపోవాలి.
నెమ్మదిగా కళ్ళు చేతులు పెట్టి కళ్ళు తెరవండి. అటు అమ్మని మనకి ఫోటో ఉంటే చూసుకొచ్చి, లేకపోతే ఆ నెట్లో వస్తుంది అవన్నీ చూసి దండం పెట్టుకుని ఒకసారి అందరూ ఒకసారి నిత్యమంగళం శుభమంగళం నిత్యమంగళం నిత్య శుభమంగళం మంగళం అనుకుంటే అందరూ ఒకసారి తప్పకుండా మనం అక్కడే ఉన్నాం కాబట్టి అందరూ వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకే కంఠంతో ఒక్కళ్ళు ఉన్నాం కాబట్టి ఓ రకంగా ఉంటుంది. ఏంటంటే ఇవి 5 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, అరగంట చేసుకుంటే ఇలాగే నేను ఎలా చేసుకోగలను. నేను కింద కూడా కూర్చోగలను. కానీ గంట కూర్చోవాలంటే కొంచెం ఒక్కోసారి చేతులు మనం పనులు చేసుకున్న దాన్ని బట్టి ఒక్కో రోజు చేతులు నొప్పులు పెట్టినా అలాంటప్పుడు ఈ ఓమకారమనే శ్వాసలు తీసుకున్నప్పుడు నిలువుగా కూర్చుని తీసేసుకుంటే అది 10 నిమిషాల్లో అయిపోతుంది కనుక 24 సార్లు ఓంకారం అనే 14 సార్లు శ్వాస అని ఇది అయిపోయాక మౌనంలోకి మనం కళ్ళు తెరవకోకుండా ఎంతసేపు అయినా ఉండొచ్చు, గంటన్నర అయినా ఉండొచ్చు. నేను ఉండగలను, ఉంటాను. కళ్ళు అసలు తెరవని ఎవడైనా తలుపులు చప్పుళ్ళు అయినా తెలియను. ఇప్పుడు మా మనిషి వచ్చాడు వెళ్ళాడు, ఆడి పని ఆడు చూసుకుపోయాడు. నేను జ్ఞానంలో ఉంటాను, ఆడి తలుపులు ఏం కొట్టను. అందుకని ఎక్కువ చేసేటప్పుడు ముసలోళ్ళు అయ్యాక మా 60 ఏళ్ళు 65 దాటిని 66 ఏళ్ళు వచ్చేసినాయి. అందుకు ఇంకా ఎక్కువ వయసు వాళ్ళు ఉన్నారు కూడా అని అందుకు వాళ్ళు చేసుకోలేని వాళ్ళు అయితే కంఫర్టబుల్గా కుర్చీలు కొనుక్కోవాలి. లేకపోతే మా ఇంట్లో బాగానే ఉంది ఇది. అందుకని ఇలా దిండి పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకుని కొంచెం అంతగా ఎక్కువసేపు కూర్చోలేకపోతే ఇలాగా ఆనేసుకుని అలా మౌనంలో ఉండిపోతాను. తర్వాత మధ్యలో మనం అంతసేపు కూడా ఉండలేమనుకుంటే కళ్ళు తెరవకుండా మళ్ళీ ఇలా వచ్చేస్తూ ఉంటాను. కంచాను ఇలాగా కంచాను అలాగా. నాకు బాగోలేనప్పుడైతే అలాగే చేస్తాను. అదేం తప్పులేదన్నారు. అమ్మ ఎలాగైనా చేసుకోమన్నారు. అంతగా బాగోలేని మంచం మీద ఉన్న ఈ ముద్ర వేసుకు చేసుకోమన్నారు. దీనికి ఆంచలు లేవు, ఎలాగైనా చేసుకోవచ్చు. అందుకే నేను తేలిక మార్గంలో బాబాని గురువుగా పెట్టుకున్నాను. బాబా తర్వాత మా బంగారమ్మ అయ్యారు. బంగారమ్మ అయ్యాక కళావతి గారు. తేలిక మార్గం జ్ఞానం ఎంచుకుందామని ఇది నాకు నచ్చింది. మా పిల్లి చెప్పారు, ఎంచుకున్నాను. ఎందుకంటే రవిశంకర్ అదే బెంగళూరు రవిశంకర్ గారు అది బాగుంటుంది, ఆరోగ్యం ఇంకా మంచిది. అది కొంచెం కష్టం మాలాంటి వాళ్ళకి. అందరూ చేయగలరు, పడుచోళ్ళు వాళ్ళు చేయగలరు, చేసుకోగలరు. అదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు, ఏదైనా పర్వాలేదు. అది జ్ఞానం గురించి వివరంగా చెప్తూ ఇంకా సమస్తం ఈ చెప్పను అన్నట్టు ఇంకా అయిపోయింది. కొత్త సంవత్సరానికి స్వాగతం అన్నట్టు అమ్మ సృష్టికి అమ్మకి ఆత్మ నమస్కారం, శతకోటి నమస్కారాలు చెప్పుకుంటూ పాదావందన మా మనసు మాలగా వేసుకుంటూ నా ఆత్మ పుష్పాలు సమర్పించుకుంటూ అమ్మకే గురువుడికి అందరికీ ఆత్మ పుష్పాలు సమర్పించుకుంటూ సెలవు.